ఏటండి, మా గోదావరి జిల్లాలను ఎడగొట్టేస్తారా? పేర్లు కూడా మార్చేస్తారా? పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలను ఎడగొట్టారు కానండి, దయచేసి మా జిల్లాల పేర్లలోంచి గోదావరి అన్న పేరు మాత్రం తీసేయకండి సారో. అసలు మీరు ఎప్పుడన్నా గమనించారో లేదో, మనుషులు ఎంతమంది అన్నా పుట్టొచ్చు, పెరగొచ్చు, పోవచ్చు, ఎంత గొప్పోళ్ళన్నా కావచ్చు, కానీ గోదారమ్మ కన్నా గొప్పోళ్ళు మాత్రం ఎవ్వరో కాదండి. మనం శాశ్వతం కాదండి, మన పేర్లు, ఊర్లు ఇవన్నీ శాశ్వతం కాదండి, కానీ మా గోదారమ్మ మాత్రం శాశ్వతం అండి. ఆ తల్లి దయ శాశ్వతం అండి. ఆ అమ్మ చల్లని చూపు శాశ్వతం అండి. అసలు భూగర్భ పరిశోధకులు ఎప్పుడో శోధించి చెప్పారండి, గంగమ్మ కన్నా ముందే మా గోదారమ్మే ఈ భూమి మీద అడుగుపెట్టిందని. అంత పురాతనమైన నదండి మా తల్లి గోదావరి. ఎక్కడ నాసికా త్రయంబకం అండి, ఎక్కడ అంతర్వేదండి బాబు. ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని జిల్లాలు, ఎంతమంది మనుషులు, ఎన్నెన్ని కోట్ల జీవాలు ఆ తల్లి దయ మీద బతుకుతున్నాయండి. కానండి, ఆ తల్లి పేరుని ప్రతి క్షణం పలికే భాగ్యం, అసలు ఆ గోదావరి అన్న పేరే చిరునామాగా ఉండే ఐశ్వర్యం, మా గోదారమ్మను గౌరవించుకునే గొప్ప యోగం, పేరులో పెట్టుకుని మురిసిపోయే అదృష్టం అక్కడ మహారాష్ట్ర నుంచి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం దాకా ఒక్క మా 2 గోదావరి జిల్లాల వాళ్ళకి మాత్రమే దక్కిందండి. మరి అలాంటి అదృష్టాన్ని మా నుంచి దూరం చేస్తే ఎలాగండి? ప్రభుత్వం వారు ఓ పాలు మీరే ఆలోచించండి. అయినా మా జిల్లాల్ని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి అనడంలో ఉన్నంత అందం మా 2 జిల్లాల్ని కలిపి మీరంతా ఉభయ గోదావరి జిల్లాలు అనడంలో ఉన్నంత ఆనందం ఇంకే పేరెట్టి పిలిచినా వస్తుందా చెప్పండి? రానే రాదండి. పైగా మా జిల్లాలను ఎడగొట్టి అటు గోదావరమ్మ పేరు లేకుండా ఇంకెన్నెన్ని గొప్ప గొప్ప పేర్లు ఎట్టినా అదంతా నీరు లేని గోదావరిలాగా, పులస పండిన చేపలేటలాగా, ఆత్రేయపురం పూతరేకు తాపేశ్వరం కాజాలేని ఇందు భోజనంలాగా సప్పగా ఉంటుందండి. అసలు మొక్కలో చెప్పాలంటే ఆ జిల్లాల పేర్లన్నీ ఆత్మలేని శరీరాల్లో ఉంటాయంటే నమ్మండి. అసలు మా జిల్లాలతో మాకున్న అనుబంధం అలాంటిది కాదండి. మా 2 జిల్లాలు దాటి మేము ఎక్కడికన్నా బయట ప్రదేశాలకు వెళ్ళామనుకోండి, అది హైదరాబాద్ అవనివ్వండి, ఢిల్లీ అవనివ్వండి, అంతెందుకు అమెరికాయే అవనివ్వండి, ఎవడన్నా తెలుగోడి మాటల్లో ఆయని కానీ అండి అని కానీ వినబడితే చాలండి, ఎమ్మటనే మా పేణాలు లేసొచ్చేసి ఆడి దగ్గరికి వెళ్ళి మేము అడిగి మొదటి ప్రశ్న ఏంటనుకున్నారో, యాండే మీది తూగోజీనా పోగోజీనా అనండి. ఆ మనిషి ఏ జిల్లా పేరు చెప్పినా మా గోదావరిడు ఒకడు కనపడ్డాడన్న ఆనందంతో అచ్చం మా గోదావరమ్మనే చూసిన అనుభూతి కలుగుద్దంటే నమ్మండి మాకు. అంతెందుకండి, మా గోదావరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సొంత ఊళ్ళు తిరిగి వచ్చేటప్పుడు అటేపు హనుమాన్ జంక్షన్ కానీ ఇటేపు తుని కానీ రావటం ఆలస్యం అండి. వచ్చేసేవరా మన గోదావరమ్మ చల్లని ఒళ్ళోకి అనో తెగ ఉప్పొంగిపోతారండి. అదండి గోదావరి అంటే, అదండి మా గోదావరి నేలంటే. దేశం అంతా ఉన్నట్టే ఇక్కడ కూడా కులాలు, మతాలు, ఉన్నోడు లేనోడు అన్నీ ఉన్నాయండి. కానీ గోదావరోళ్ళన్న గుర్తింపు ముందు అవన్నీ బలాదూరండి. చిల్లు కానీ అంత కూడా చెల్లుబాటు కావండి. మేమంతా గోదావరి వాళ్ళమండి. అదే మా అస్తిత్వం అండి. శ్రీనాథుడంతటోడే ఏమన్నాడో విన్నారా? గోదావరి 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 అనుచు పలుకు గుణవంతులకు తల్లి గోదావరి సంప్రాప్తింతువు కదమ్మా సకల సంపదల్. ఎంత గొప్పగా చెప్పాడో చూసారా? అదండి గోదావరమ్మ అంటే. మరి అదేనండి ఆ తల్లి దయ అంటే. అందుకు కదండి ఆ తల్లి పేరు మా జిల్లా పేర్లలో ఉన్నందుకు మేము మురిసిపోయేది. ఏంటండి మీలో కొంతమంది ఏటి గోదావరోళ్ళు జిల్లాల పేర్లు మారుతారు అనగానే ఎంత ఇదైపోతున్నారో అని అనుకోవచ్చండి. అది అంతేనండి. ఎందుకంటే మా గోదావరి వాళ్ళకి గోదావరి అంటే ఒక నది మాత్రమే కాదండి, గోదావరి అంటే ఒక పేరు మాత్రమే కాదండి, గోదావరి అంటే మా కంచంలో కూడండి, మా బతుకులకి తోడండి. గోదావరి అంటే ప్రతి గోదావరోడి గుండె ధైర్యం అండి, మా అందరి ఆత్మస్థైర్యం అండి. అసలు గోదావరే మా హృదయ నాదం అండి. గోదావరి అంటేనే
మా అస్తిత్వం అండి. అలాంటి గోదావరి పేరు లేకుండా మా జిల్లాల పేర్లుంటే ఆ ధైర్యం స్థైర్యం ఒక్కసారిగా కుప్పకూలిపోతాయండి. మా గుండెలయ్య గతి తప్పిపోద్దండి. అందుకనే మా 2 జిల్లాలని మీరెన్ని జిల్లాలుగా ఎడదీసినా పర్లేదు కానండి, దయచేసి ప్రతి జిల్లా పేరులోనూ గోదారమ్మ పేరు మాత్రం ఉండేలా చూడండి. రాజమండ్రి కేంద్రంగా ఏర్పాటు చేసే జిల్లాని తూర్పు గోదావరి అని, నరసాపురం కేంద్రంగా ఏర్పాటు చేసే జిల్లాని పశ్చిమ గోదావరి అని, అమలాపురం కేంద్రంగా ఏర్పాటు చేసే జిల్లాని కోనసీమ గోదావరి జిల్లా అని, అలాగే గోదావరి అంటేనే గుర్తుకొచ్చే మహోన్నతుడు మా సర్ ఆర్థర్ కాటన్ దొరగారి పేరుతో కాకినాడ కేంద్రంగా ఏర్పాటు చేసే జిల్లాని సర్ ఆర్థర్ కాటన్ గోదావరి జిల్లా అని, ఏలూరు కేంద్రంగా ఏర్పాటు చేసే జిల్లాని అల్లూరి సీతారామరాజు గోదావరి జిల్లా అని పేర్లుంచి మా గోదారమ్మ యొక్క గొప్పతనాన్ని, ఆ తల్లి మీద మా అందరికీ ఉన్న ప్రేమని ప్రపంచానికి చాటేలా అలా శాశ్వత స్థానం కల్పించండి. తప్పకుండా మా అభ్యర్థనని మన్నిస్తారని, ఉభయ గోదావరి జిల్లాల విభజనతో ఏర్పడే ప్రతి జిల్లా పేరులోనూ గోదారమ్మ పేరుండేలా చూస్తారని ఆకాంక్షిస్తూ గోదారోళ్ళందరి తరపున మీ గోదారోడు.